హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యము. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, ఇక్కడ బెల్షాజర్ అనే రాజు యొక్క మనస్సు కలవరపరచబడుతుంది. తలంపులు కలవరపరుస్తున్నాయి. మనస్సు నిబ్బరంగా లేదు. ఎందుకు లేదు అంటే, ఆ రాజు దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు తెప్పించుకొని ఆ దాంట్లో మరి వాళ్ళు ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆ ఒక దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవుని మందిరంలో వాడబడేటువంటి ఉపకరణములను తెచ్చుకొని లోక సంబంధంగా ఎంజాయ్మెంట్లకు వాడుతూ తాగుతూ ఉన్నప్పుడు ఒక హస్తము ఆయన కళ్ళ ఎదురుగానే వచ్చి వ్రేలుతో ఒక వ్రాత రాసి వెళ్ళిపోవటము బెల్షాజర్ రాజు చూస్తాడు. చూసిన వెంటనే అతనికి ఆ కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడగడ వణికే కొట్టుకుంటాయి అన్నమాట. అంత భయము కలుగుతుంది. ఎందుకంటే ఆడ ఆ హస్తము వచ్చి వేలితో రాసినప్పుడు భయపడిపోతాడనమాట. ప్రియా దేవుని సంగమ, భయపడిపోయి హృదయమంతా కలవరముతో ఉంది, నెమ్మది లేకుండా ఉంది. తలంపులలో నెమ్మది లేదు, నిబ్బరము లేదు, కలవరము, నిద్ర లేదు సరిగా, తిండి లేదు సరిగా, నెమ్మది లేదు. ఇటు కాసేపు నడిచి అటు కాసేపు నడిచి చాలామంది కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి స్థితి మరి అనుభవిస్తారు. ఈ బెల్షాజర్ రాజు కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. అయితే అక్కడ వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆ మనుష్యునికి ఈ వ్రాత యొక్క అర్థము తెలుస్తుంది, దైవ జ్ఞానం ఉంది అని దానియేలు గురించి తెలియజేస్తారనమాట. అంతకుముందు అనేక మంది జ్ఞానులను పిలిపిస్తారు, కానీ వాళ్ళు ఎవరు కూడా దాని అర్థం చెప్పలేకపోతారు. అయితే ఈ యొక్క దానియేలు బుద్ధి కలిగిన దానియేలు, జ్ఞానం కలిగిన దానియేలు గారు దాని అర్థము చెప్పడానికి సిద్ధపడి వస్తారనమాట. ప్రియ దేవుని సంగమ, తలంపులు నిబ్బరము లేకుండా మనస్సును కలత చెందిస్తాయి. అయితే దేవుని మాట నీకు కలిగిస్తుంది నెమ్మది. దేవుని మాట నీలో నుండి కలవరాన్ని తీసేస్తుంది. ఆ దేవుని మాట దేవుని సంబంధమైన వ్యక్తి నోట నుండి వస్తే ఆ మాట ద్వారా నెమ్మది, సమాధానము, నిబ్బరం పొందుకుంటారు. దేవుని మాట నీ నోట నుండి వచ్చి అనేక మందిని నిబ్బరపరిచే విధంగా ఉందా? నీ నోట నుండి వచ్చే మాట అనేక మందికి సమాధానంగా ఉందా? నీ నోటి నుండి వచ్చే మాట అనేక మందిలో ఉన్నటువంటి టెన్షను, భయము ఇదంతా తొలగింపజేస్తుందా? ఆ మాట దేవుని మాట అయి ఉంటుందా అసలు నీ నోటి మాట? ప్రియా దేవుని సంగమ, దానియేలు గురించి ఎంత మంచి సాక్ష్యం అంటే, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారడి విద్య గల వారికిని, కల్దీయులకును, జ్యోతిషులకును పైకి అధిపతిగా అతను నియమించెను. దానియేలు గురించి ఈ మాటలు రాయబడినాయండి. ఇదే అధ్యాయం 5-10 వచనం మనం చదివినాము. ప్రియ దేవుని సంగమా, ఒక దేవుని బిడ్డగా నీ ఇంట్లో నువ్వు అలా ఉన్నావా? ఏదైనా కలవరం వస్తుంది, నిబ్బరం లేని పరిస్థితులు వస్తాయి. అది చెప్తారు కదా, మత్తయి సువార్తలో మనం వాక్యం చదివినాం కదా, బండ మీద ఉన్న ఇంటి పైకి కూడా గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. ఇసుక పైన కట్టుకున్న ఇంటికి కూడా గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. ఇల్లు ఎక్కడ కట్టినా కూడా ఇవి కామన్ అన్నమాట. అయితే కట్టబడినటువంటి ఆ బండ పైన కట్టబడినదే పడిపోలేదు, వస్తాయి, పడిపోలేదు. బండ మీద కట్టుకున్నందుకు, బుద్ధి కలిగి కట్టుకున్నందుకు, ఆ బుద్ధే యేసయ్య మాట వల్ల కలుగుతుంది.
ఆ బుద్ధి జ్ఞానము యేసు మాట వల్ల కలుగుతుంది. ఆ మాటల వల్ల నీ జీవితంలో నిబ్బరం వస్తుంది, తలంపుల్లో కలతలు పోతాయి, నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఉన్నావంటే అక్కడ నీ ఇంట్లో ఉంటుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ అది ఉంటుంది. అటువంటి ఆత్మీయ స్థితిలోకి చేరాలి. అటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నారా? కొంతమంది ఈ క్రైస్తవులని చెప్పుకున్నా కూడా వాళ్ళు నిలవన్నారు అంటే అక్కడ వాళ్ళు నిలబడినారంటే వాళ్ళ తలంపులే కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి. వాళ్ళే నిబ్బరం లేకుండా ఉంటారు, వాళ్ళే నెమ్మది లేకుండా ఉంటారు, వాళ్ళే తొందరపాటుతో ఉంటారు. ఏసైని నమ్మిన వాళ్ళే, ఏసైని నమ్మిన పిల్లలే, ప్రార్థనా పరులే మరి గొడవలు పడుతూ ఉంటారు. ఎక్కడ దేవుని ఆత్మ, దేవుని మాట బుద్ధిని కలగజేయకుండా ఉంది? నీకు దేవుని మాట మొదట నీలో కలగాలి కదా, బుద్ధి, వివేకము, జ్ఞానము కలగాలి కదా. అది వేరే వాళ్ళకు కూడా దేవతల ఆత్మ అని సాక్ష్యం చెప్పే విధమైనటువంటి పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. అలాంటి బుద్ధి, వివేక, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎటువంటి వాళ్ళని అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడని అర్థం. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు తలంపుల్లో వచ్చేటువంటి కలవరాన్ని జయించగలుగుతారు. తలంపుల్లో మనసులో కలిగే కలవరాలను జయించగలుగుతారు. అటువంటి బుద్ధి, జ్ఞాన, వివేకాలు సంపాదించుకుంటారు. అది దేవుని పాదాల యొద్ద సంపాదించుకుంటారు. ఆ విధంగా జయించుకుంటూ వెళ్తారు. ఆ విధంగా అనేక మందికి కూడా సహాయకరంగా జయింపజేయడానికి ముందు ఉంటారు. అటువంటి వారుగా నువ్వు ఉన్నావా? అటువంటి బిడ్డగా నువ్వు ఈరోజు ఉన్నావా? దానియేలు ఆ యొక్క బబులోను దేశంలో రాజుల దగ్గర అలాంటి బిడ్డగా ఉన్నాడు. అలాంటి సాక్ష్యం సంపాదించుకున్న బిడ్డగా ఉన్నాడు. నువ్వు అలాగ సాక్ష్యం సంపాదించుకునే బిడ్డగా నీ ఇంట్లో ఉన్నావా? నువ్వు నీ వీధిలో ఉన్నావా? నీ ఊర్లో ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేసే చోట ఉన్నావా? నువ్వు వ్యాపారం చేసే చోట ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావు? ఇటువంటి ఆత్మ కలిగిన బిడ్డగా, ఇటువంటి ఆలోచన కలిగిన బిడ్డగా, ఇలాంటి బుద్ధి, వివేకం కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావా? నువ్వు ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఆ సాక్ష్యాన్ని సంపాదించుకొని అనేక మందిని కూడా దేవుని వైపు మరలింపజేసే బిడ్డగా నువ్వు మార్చబడాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు చెప్తారండి, ఆ రాత ఏదో కాదు, మెనే టెకెల్ ఉఫార్సిస్ అని రాయబడింది. మెనే టెకెల్ ఉఫార్సిస్ అంటే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చెరీస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. చూసినారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు త్రాసులో పెట్టి చూస్తే తక్కువగా కనపడిందా? నీకు అప్పగించిన దాన్ని విభాగించేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడ బెల్షాజర్ రాజుకు చెప్తా ఉన్నాడు. ఈరోజున నీకు కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు. తలంపుల్లో మనసులో కలవరము, బాధ, ఆ యొక్క నెబ్బరం లేని పరిస్థితి ఉందా? దేవుని మాట, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాట్లాడితే ఆ యొక్క నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన మనసు కలుగుతుంది. తలంపులో కలవరం వెళ్ళిపోతుంది. అటువంటి బిడ్డగా నీ ఇంట్లో నువ్వు ఉండాలి, నీ ఉన్న చోట నువ్వు ఉండాలి. ఆ విధంగా అనేక మందికి నువ్వు ఆ విధమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన వారుగా, దేవుని ఆత్మ కలిగిన బిడ్డగా నువ్వు వారికి సహాయకరంగా ఉండాలి, వారికి సాక్ష్యంగా నువ్వు ఉండాలి. ఆ విధంగా నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడనేది కూడా మనసులో పెట్టుకో. దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు, నిన్ను కూడా తీర్పులోకి తీసుకొచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజున దేవుడు తాసులో పెడితే తక్కువగా కనపడకుండా నువ్వు సరి చేసుకొని దేవుడు చూస్తున్నాడనే భయం, భక్తితో దేవునికి న్యాయంగా, దేవుడు నిన్ను త్రాసులో పెడితే తక్కువ కనపడదు, దేవునికి అనుకున్న రీతిలో సమానంగా కనపడవు. దేవుని దీవెనలు మెండుగా పొందుకుంటావు. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి, బలపరచండి, భద్రపరచండి. అక్కడ దినాల్లో ఉంటుండగా ఎత్తబడే బిడ్డలుగా అందరినీ మార్చమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గుడ్ మార్నింగ్. ప్రైస్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.